ఫ్రెండ్స్! ఈరోజు మనం డార్క్ ఫ్యాంటసీ హర్రర్ మూవీ 'బ్రహ్మయుగం' గురించి ఈ వీడియోలో చూసేద్దాం. ఇది 17వ శతాబ్దంలో దక్షిణ మలబార్ ప్రాంతంలో జరిగింది. ఈ కథలో తెరకెక్కించిన చిత్రం తేవన్, కోరా అనే ఇద్దరు స్నేహితులు పారిపోయి భయపడుతూ ఒక అడవిలోకి వెళ్ళిపోతారు. రావడంతో కథ మొదలైంది. చీకటి పడడంతో ఆ రాత్రి అడవిలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. తేవన్ కొడుకుని నిద్రపోయాడు. కానీ కోరాకి ఏదో కనిపించడంతో చూస్తూ అలాగే ఉండిపోయాడు. తెల్లవారింది. కోరా ఏదో చూస్తూ నిలబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యంతో తను ఏంటా అని చూశాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి భయంకరంగానూ ఉంది. నగ్నంగాను ఉన్న ఆ అమ్మాయిని అలాగే చూస్తూ నిలబడిపోయి ఉన్నాడు కోరా. అది చూసి తేవన్ భయంతో పారిపోయాడు. కానీ కోరా మాత్రం అక్కడే అలాగే నిలబడిపోయాడు. ఆ అమ్మాయి తేవాన్ ఎక్కడి నుండి తీసుకెళ్లిపోయి ఒకే చోట రొమాన్స్ చేస్తూ అతన్ని కొరికి చంపేసింది. ఈ విషయం తెలిసిన తేవన్ అడవంతా తిరుగుతూ కోరా కోసం వెతికాడు. స్నేహితుడు కనిపించకపోవడంతో వెళ్తుండగా ఒక పెద్ద జలపాతం ఎదురైంది. ఆకలిగా ఉండడంతో కొన్ని నీళ్లు తాగి అక్కడి నుండి వెళ్ళాక వెనుదిరిగాడు. ఆ పక్కనే ఓ పాడుబడిన భవంతి కనిపించడంతో ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు తేవన్. రాత్రి నుండి ఏమి తినకపోవడంతో అక్కడ కనిపించిన కొబ్బరికాయని కొట్టుకొని తింటుండగా అక్కడున్న ఒక వ్యక్తి ఎవరు నువ్వు అని అడిగాడు. దారి తప్పి వచ్చినా తనకు ఆకలిగా ఉండడం వల్ల కొబ్బరి తింటున్నానని, దొంగతనం చేయలేదని బదులిచ్చాడు తేవన్. అక్కడి నుండి విన్న భవంతి యజమాని కుండుమన్ పొట్టి ఎవరు వచ్చారని అడిగాడు. యజమాని బయటికి వచ్చి తేవన్ని చూసి చాలా రోజుల తర్వాత మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు, లోపలికి తీసుకెళ్ళమని తన ఇంటికి వంటవాడైన ఆ వ్యక్తిని చెప్పాడు. తేవన్ వంటవాడితో కలిసి లోపలికి వెళ్ళాడు. ఇల్లంతా శుభ్రపరుస్తుండగా ఎప్పటి నుండో పాడుబట్టినట్టుగా కనిపించింది తేవన్కు. తన గూళ్ళలో పాటలు పాడే సింగర్ని కుండమన్ పొట్టికి పరిచయం చేసుకున్నాడు తేవన్. తన అభ్యంతరం మేరకు పాట పాడిన తర్వాత తేవన్ను తన ఇంట్లోకి ఉండిపోమ్మంటాడు కూడమన్. కానీ కూడమన్ బ్రాహ్మణుడు కావడం, తన తక్కువ జాతి వాడు కావడం వల్ల వెళ్ళిపోతానని తేవన్ అన్నప్పటి నుంచి కుండమన్ ఒప్పుకోలేదు. ఇంటి పైభాగంలో ఏమి ఉందంటూ వంటగాడిని తేవన్ అండగా అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయొద్దు, పైన ఉన్న గదులు చాలా సంవత్సరాలుగా ఉన్నాయి, పైనుండి రకరకాల శబ్దాలు వినిపిస్తున్నాయని వాటిని పట్టించుకోవద్దని చెప్పాడు వంటవాడు. అలాగే పైన ఉన్న గదిలో ఒక వైద్యుడు ఉండేవాడని, నిధిని వెతుక్కుంటూ వెళ్ళిన అతన్ని తిరిగి రాలేదని, అందుకని జాగ్రత్తగా ఉండాలని వంటవాడు హెచ్చరించాడు. తేవన్ స్నానం చేసి వచ్చి కుండమన్కి ఓ మంచి పాట పాడమని వినిపించడంతో అతడు సంతోషించి తేవన్కి భోజనం పెట్టాడు. ఇంత మంచి ఆశ్రమం కల్పించినందుకు తేవన్ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకోవడంతో కోపగించుకున్న కుండమన్ని నీకు భోజనం పెట్టింది నేను కదా అన్నాడు. దీంతో తేవన్ క్షమాపణలు కోరాడు. కుండమన్ భోజనం చేయకుండా కేవలం మంచినీళ్ళు మాత్రమే తాగడం కనిపించింది తేవన్కు. అయితే వంటవాడు పైనున్న గదిలో ఎవరికో భోజనం తీసుకెళ్లడం కనిపించింది. బయట బాత్రూంకని వెళ్ళిన తేవన్కి ఏవేవో వింత శబ్దాలు వినపడడంతో పాటు శవాల దెబ్బ కనిపించడంతో భయపడి లోపలికి పరిగెత్తించాడు. ఇక వంటవాడు ఎవరికో భోజనం తీసుకెళ్లిన చోటికి వచ్చి చూడడంతో అక్కడ ఒక పెద్ద పెద్ద గొలుసు కనిపిస్తాయి. తేవన్కి పక్కనున్న గదిలో నుండి ఏవో శబ్దాలు వినిపించడంతో భయపడి కుండమన్ను నిద్రపోయాడు. తన్ను చూసిన గొలుసు గురించి పొట్టికి మర్నాడు అడుగుదామనుకున్నాడు తేవన్. కానీ తేవన్ వెళ్ళేటప్పటికి పొట్టి అక్కడే కూర్చొని పాచికలో ఆడుతున్నాడు. తేవన్ను కూడా ఆడమంటూ అతడు తన గుడిలో ఉండేవాడని, అదృష్టం ఉంటే ఆటలో గెలుస్తారని అన్నాడు. అందుకు పొట్టి లేదు, తెలివి కూడా ఉండాలన్నాడు. కానీ ఏదైనా పెట్టాలి కదా, నా దగ్గర ఏమీ లేదు అన్నాడు తేవన్. అందుకని పొట్టి నీ దగ్గరున్న సమయం ఉన్నది కదా, దాన్నే పెట్టుబడిగా పెట్టమన్నాడు. ఆటలో గెలిస్తే ఇంటి నుండి వెళ్ళిపోవచ్చాను అనుకున్నాడు. పొట్టి కావాలనే పాచికలు తేవన్ చేతి నుండి కింద పడేలా చేసి ఆటలో దించాడు. తప్పనిసరి అయి తేవన్
ఆట ఆడడం మొదలుపెట్టాడు. అలాగే ఆటలో పొట్టి 12 వెయ్యాలంటే 7 పడింది, కానీ పాచిక కాస్త దానికదే తిరగబడి దాని పక్కనే 1 ఉండడంతో ఆశ్చర్యపోయిన తేవన్ విధిలేక అక్కడే ఉండిపోయాడు. అయితే కోడిని తీసుకొచ్చి వండుతున్న వంటవాడి దగ్గరకు వెళ్ళి, పొట్టి సార్ ఎంత మంచివాడో గదూ, బ్రాహ్మణుడు అయిన ఉండి నాలాంటి తక్కువ జాతి వాడికి ఆట ఆడున్నాడు అన్నాడు తేవన్. కానీ పొట్టిని నమ్మకూడదని వంటవాడు ఎంత చెప్పినా తేవన్ వినలేదు. ఆ రోజు రాత్రి తేవన్ భోంచేస్తుంటే పొట్టి కోడికూరను పీక్కు తింటూ మందు తాగుతూ, నీకు వంటవాడికి ఏంటి గొడవ అని అడిగాడు. లేదంటూ తేవన్ కంగారు పడిపోయాడు. నా గురించి ఏం చెప్పాడు కూడా పొట్టి అని అడిగాడు. కానీ తేవన్ ఏం చెప్పకుండా దాటేశాడు. అంతేగాక పొట్టి తల్లి గురించి చెప్పాడు. నీకు మందు తాగే అలవాటు ఉంటే ఎక్కువ తాగకు, మీ అమ్మ బాధపడుతుంది అన్నాడు పొట్టి. తేవన్ ఆశ్చర్యపోయి, మా అమ్మ గురించి మీకెలా తెలుసు అని ప్రశ్నించాడు. లేదు, నా కోసం మా అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అని నువ్వు చెప్పు, మర్చిపోయావేమో అన్న పొట్టి. నిన్ను చూస్తుంటే మా ఇంట్లో ఇదివరకు ఉన్న వంటవాడు గుర్తొచ్చాడు. వాడు కూడా నీలాగే అమాయకుడు అని చెప్పాడు. ఇప్పుడు అతడెక్కడున్నాడని తేవన్కి అడగ్గా, అతన్ని చంపి పాతిపెట్టానని పొట్టి చెప్పడంతో భయపడిపోయాడు తేవన్. ఇప్పుడున్న వంటవాడు అతడికి ఏదో తప్పుగా చెప్పడం వల్ల వాడు పిచ్చోడై అక్కడే తిరుగుతూ ఉండేవాడు. వాడికి విముక్తి కలిగించడానికే నేను చంపేశాను అన్నాడు పొట్టి. సరిగ్గా అప్పుడే వచ్చిన వంటవాడు పొట్టిని తీక్షణంగా చూడడంతో తల దించుకొని, పొట్టి అతడిని ఎంతో తీక్షణంగా ఉన్న తల దించుకోక మాటకు మాట ఎదురు సమాధానం చెప్పాడు. దీంతో కుండమన్ను పొట్టితో ఆవేశం కట్టలు కట్టలుగా తెంచుకొని పొట్టి వంటవాడి గొంతు పట్టుకోవడంతో కంగారు పడిన తేవన్ విడిపించాడు. వంటవాడు వెళ్ళిన వంటింట్లోకి పని చేసుకుంటుంటే తేవన్ వెళ్ళి తన తల్లి గురించి పొట్టికెలా తెలుసు అని అడిగాడు. అప్పుడు వంటవాడు, పొట్టి చెప్పేదంతా నిజమే, అతడు ఎంతో మందిని నర్తకీమణులను చంపేస్తే నేనే పాతిపెట్టానని చెప్పాడు వంటవాడు. నీకు పొట్టి ఏంటనేది తెలియాలంటే ముందు చూడాలన్నాడు. పొట్టి గురించి తెలుసుకోవాలంటే అతడు వారాహి అమ్మవారిని అనుగ్రహానికి పూజలు చేశాడు. అమ్మవారిని మెప్పించి ప్రత్యక్షమైన అతడిని ఒక ఇంద్రజాల పెట్టెను బహుకరించింది. అందులో ఒక పిశాచి ఉండేది. ఆ పిశాచి అతడే చెప్పేసింది. దీంతో చూడాలనుకుండా దాన్ని యథేచ్ఛగా వాడుకునేవాడు. ఒకరోజు అతడు ముందు కొడుతూ కూర్చొని ఉండగా ఆ పిశాచి తన నోటిలోంచి చూస్తే నరకం కనిపిస్తుంది అంది. ముందు మత్తులో ఉన్న అతన్ని పిశాచి నోటిలోకి చూశాడు. ఇదే అదనంగా భావించిన పిశాచి చూడాలన్నతో పాటు అక్కడున్న మిగతా వారిని కూడా మింగేసింది. దీంతో ఆ పిశాచిని పారదోసేందుకు కుండమన్ పొట్టి అక్కడికి వచ్చాడు. అక్కడితో కథ ఆపేశాడంటూ వంటవాడు, నిజమే, నేను ఆ పైన ఆ పిశాచిని చూశానన్నాడు తేవన్. జాగ్రత్తగా పైకి వెళ్ళకు, ఎప్పుడో నిన్ను పాతిపెట్టాల్సి వస్తుంది అన్నాడు వంటవాడు. కుండమన్ పొట్టి ఎముకలతో స్నానం చేస్తూ ఉంటాడు. మరోవైపు యక్షిని వచ్చి అతడితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఇది చూసి భయపడిపోయిన తేవన్ వంటవాడు వద్దకు వెళ్ళి, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదామంటే అతడు నిరాకరించాడు. దీంతో తోడెక్కడ వెళ్ళిపోవడంతో తేవన్ సిద్ధపడంగా ఎక్కడికైనా వెళ్ళాలని ప్రశ్నించిన పొట్టి బయటకు వర్షం కురుస్తుందని చెప్పాడు. ఇప్పుడు లేని వర్షం కురుస్తుందన్నాడు. చూసి ఆశ్చర్యపోయాడు తేవన్. ఇక్కడ వర్షం మొదలైతే రోజులు నెలలు కురుస్తూనే ఉంటుందని చెప్పాడు పొట్టి. వర్షం తగ్గేదాకా బయలుదేరొద్దని తేవన్ అనడంతో, నువ్వు అందరిలాంటి వాడివే అన్నమాట అన్నాడు పొట్టి. అదే రాత్రి వంటవాడు తేవన్కి బయటకు తీసుకెళ్ళి మందు తాగించాడు. అప్పుడు తేవన్ తన తల్లి గురించి, తాను నివసించే చోటు గురించి చెప్పాడు. నిద్ర రావడంతో పడుకున్నాడు. తేవనికి కల్లో పిశాచి కనిపించి గబుక్కున మెలకువ రావడంతో లేచి చూడగా వంటవాడు తేవన్ని చంపింది పాతిపెట్టింది గొయ్యి తవ్వుతూ కనిపించాడు. ఇదేమిటంటే అడిగితే వంటవాడు కోపంగా చూశాడు. తేవన్కి విషయం అర్థమై అంతలో తేవన్కు రక్తపు వాంతులు మొదలయ్యాయి. భవంతిలోకి పరిగెత్తి తనను క్షమించి బయటకు వెళ్ళొద్దానికి అనుమతి ఇవ్వాలని ప్రాధేయపడ్డాడు. కానీ అతడు ఏదేదో ముందు ఆలోచించాల్సి వచ్చిందన్నాడు. కాళ్ళు పట్టుకున్నా నిరాకరించినా వదలనన్నాడు.
అప్పుడు వంటవాడు ఇదంతా ఒక ట్రాప్ అని, ఆ భవంతిలోకి వచ్చిన వాళ్ళు బయటకి తిరిగి వెళ్ళారని చెప్పి, అంతెందుకు నువ్వెవరో, నీ పేరేంటో, నువ్వెక్కడి నుంచి వచ్చి ఎంతకాలమైందో నీకు గుర్తున్నాయా అని అడిగాడు. తేవను ప్రశ్నిస్తుండగా తేవనికి ఏమీ గుర్తు రాలేదు. తను ఇలా ఇవన్నీ మర్చిపోవడానికి కారణమేంటో తేవనుకు బోధపడలేదు. వంటవాడు తేవన్కి పైకి తీసుకెళ్లి అక్కడ గొలుసులతో కట్టేసి ఉన్న వాడిని చూపించి, వీడు కూడా మనలాగా ట్రాప్కి గురైన వాడే, నిజానికి వీడు ఈ భవంతి యజమాని అని పక్కనే ఉన్న శవాన్ని చూపించి, అది కుండమాన్ పొట్టి శవం అని చెప్పాడు. దాంతో తేవన్ ఆశ్చర్యపోయాడు. మరి పొట్టి శవం ఇక్కడ ఉంటే కింద ఉన్నది ఎవరు అని ప్రశ్నించాడు. అందుకు వంటవాడు, అది కూడా కుండమాంది కాదు, పిశాచి అని చెప్పాడు. పొట్టి రూపంలో ఉన్న పిశాచిని అందరినీ ట్రాప్లో పడేసి ఇక్కడి నుంచి వచ్చిన వారిని చంపి పాతిపెట్టి ఆనందిస్తుంటుందని, తప్పించుకోవడానికి ఎవరైనా ప్రయత్నించినా అది సాధ్యం కాదని చెప్పాడు. వంటవాడు ఇద్దరు కలిసి గట్టిగా ప్రయత్నించి కుండమాండు పొట్టిని పాతిపెట్టారు. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, తప్పించుకోలేమా అని వంటవాడిని ప్రశ్నిస్తే, తేవన్ని భవంతి భూగర్భంలో ఉన్న ఒక గదిలో ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపాన్ని ఆర్పగలిగితే మనం బయటపడొచ్చు, కానీ ఆ గదికి తాళం వేసి ఉంది. దాని తాళం చెవి ఎక్కడుందో నాకు ఇప్పటి వరకు కనిపించలేదు అన్నాడు వంటవాడు. దీంతో తేవన్ పొట్టి దగ్గరికి వెళ్ళి, ఈరోజు నేను మీతో పాచికలు ఆడదాం అనుకుంటున్నానని చెప్పాడు. కానీ నా దగ్గర ఏమీ లేదు కదా అన్నాడు పొట్టి. నా దగ్గర ఒక తాళం చెవి ఉందన్నాడు తేవన్. తాళం చెవి అన్న మాట వినగానే కంగారు పడిన పొట్టి తన నడుముకు ఉన్న తాళం చెవిని సరి చేసుకున్నాడు. అది గమనించిన తేవం తాళం చెవిని ఎలాగైనా సరే ఈరోజు రాత్రికి కొట్టేయాలని నిశ్చయించుకొని వంటవాడి దగ్గరికి వెళ్ళి, ఈ రాత్రి ఎలాగైనా పొట్టి నిద్రలో నుండి లేవకుండా చేయమని చెప్పాడు. దీంతో వంటవాడు పొట్టి కోసం కూడేళ్లను మరో ఏవే వండుతుండగా వచ్చి పొట్టి తేవన్ని పాతిపెట్టడానికి గొయ్యి తవ్వమని పురమాయించాడు. అలాగేనని వెళ్తూ పొట్టిని గమనించకుండా అతన్ని నడుముకున్న తాళం చెవిని తీసుకున్నాడు. ఆ తర్వాత వంటవాడు వండిన కుందేలు మాంసంతో భోజనం చేసి పొట్టి పడుకోవడంతో తేవన్ అర్ధరాత్రి వెళ్ళి నడుముకున్న తాళం చెవిని తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా అతడికి మెలకువ వచ్చి లేచి తేవన్ గొంతు పట్టుకున్నాడు. పొట్టి తన నడుముకున్న తాళం చెవి లేకపోవడంతో కంగారు పడ్డాడు. వంటవాడు తీశాడని ఇద్దరికీ అర్థమైంది. తేవన్ పొట్టి నుండి తప్పించుకోవడానికి వంటవాడు చెప్పిన గది దగ్గరకు వెళ్ళి పరుగులు తీశాడు. అక్కడ వంటవాడు కనిపించకపోవడంతో, నన్నే మోసం చేస్తావంటూ కత్తి గురిపెట్టాడు. ఇది మనం గొడవపడాల్సిన సమయం కాదంటూ వంటవాడు, వర్షం ఆగిపోయింది కాబట్టి రేపు ఉదయానికల్లా ఇంద్రజాల పెట్టెలో పిశాచిని బంధించాలి అన్నాడు. ఇద్దరు పిశాచిని వెతుక్కుంటూ వెళ్ళగా ఎదురొచ్చిన పిశాచిని, ఏరా తక్కువ జాతిలో పుట్టి నన్నే చంపేస్తావని అని వంటవాడైన వచ్చి, పిశాచి, నేనేం తక్కువ జాతి వాడిని కాదు, కుండమన్ పొట్టి కొడుకును అన్నాడు వంటవాడు. నిజానికి పొట్టి తక్కువ జాతి స్త్రీతో సంబంధం పెట్టుకోగా వంటవాడు పుట్టాడు. తేవన్ వంటవాడు కలిసి అతి కష్టం మీద పొట్టి రూపంలో ఉన్న పిశాచిని మట్టుబెట్టేందుకు ప్రయత్నించారు. వంటవాడు తన రక్తాన్ని అర్పించి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. పిశాచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. పిశాచి చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని తీసుకునేందుకు ప్రయత్నించాడు. వంటవాడు తేవన్ అడ్డుకోగా అది తన అధికారమని వంటవాడు అనడంతో ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇదంతా ఓ మూలన కూర్చున్న పిశాచి గమనిస్తుంది. ఉంగరాన్ని పెట్టుకుంటే వంటవాడు కూడా పిశాచిగా మారుతాడని, తను అతడి దగ్గరికి ఇరుక్కోవాల్సి వస్తుందని తేవన్ భయం. మొత్తానికి ఉంగరం తేవన్ చేతికి చిక్కింది. అప్పుడే భవంతి పెద్ద పెద్ద శబ్దాలతో కుప్పకూలిపోయింది. మరునాడు తేవన్ ఉంగరంతో సహా అడవిలోకి పరుగులు తీయగా వంటవాడు వెంబడించింది. తేవన్ విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే అక్కడికొచ్చిన బ్రిటిష్ వాళ్ళు వంటవాడిని కాల్చి చంపారు. భవంతిలో రివీల్ చేస్తే అక్కడ తేవన్ శవం కనిపించింది. అంటే పిశాచి తేవన్ని చంపి అతని రూపాన్ని కైవసం చేసుకుందని అర్థం. చూసారుగా ఈ వీడియో గమనిక. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాకు పంపించండి. ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని సినీ కథల గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.